పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం పరోక్షంగా ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. హోంశాఖ సిఫార్సు మేరకు ఆయా ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ను దోషిగా నిలపాలని చూస్తున్న భారత్ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక భారత ప్రభుత్వం పాక్ పై మరో అస్త్రాన్ని సంధించింది. అదే పాక్ కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ని బంద్ చేసింది. 16 యూట్యూబ్ ఛానల్ ని బంద్ చేసింది. రద్దు చేస్తూ వాటి ప్రసారాలు నిషేధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆ దాడికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర హోంశాఖ. ఎందుకు ఈ 16 యూట్యూబ్ ఛానల్ కూడా ఇక బంద్ చేయడం జరిగింది. వాటిలో ప్రధానమైన చూసుకున్నట్టుగైతే డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ, ఏఆర్వై, పలు స్పోర్ట్స్ ఛానల్ కూడా ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెచ్చగొట్టే ప్రసారం చేయడమే కాకుండా మతపరమైన సున్నితమైన కంటెంట్ తో పాటు ఇక తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం, భారత వైమానిక బలగాలకు వ్యతిరేకంగా ప్రసారం చేయడం చేసింది. ఈ ఛానల్ నిషేధించింది. దాంతో పాటు బీబీసీ ఇండియా కవరేజ్ పై కూడా కేంద్రం తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీబీసీ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు ప్రసారం చేయకూడదంటూ కూడా పేర్కొంది. మరి ఈ మేరకు బీబీసీకి కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది. మీ ఛానళ్ల ప్రసారాలన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుందని చెప్పి, కేంద్ర పర్యవేక్షణలో ఉంటాయి అని చెప్పేసి కూడా పేర్కొంది. ఎందుకంటే నక్సలైట్లను మిలిటెంట్లు అంటూ రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ, తీవ్రవాదులను మిలిటెంట్లు అంటూ ఒక రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ బీబీసీ చేసిన ప్రసారాలపై కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ. అయితే తాజాగా పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే ఇక పూంచ్ సెక్టార్, కుప్వారా, పూంచ్ సెక్టార్ లో ఇప్పటికీ ఈ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత తాజా పరిస్థితిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. ఈ సమావేశానికి ముందే ఆయన త్రివిధ దళాల అధిపతులతోనూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రధానమైన అంశం భారత్ ఇప్పుడు ఏ రకంగా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలి, అందుకు భారత సన్నద్ధతగా ఉందా, ఎలా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎక్కడెక్కడ అంటే సరిహద్దులో భద్రతా దళాలను మోహరింప చేయడం, అలాగే సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కట్టుదిట్టం చేయడం, ఇక ఇటు తీరదళ గస్తీని కూడా ఏర్పాటు చేయడం, అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ ని పాకిస్తాన్ కి అతి సమీపంలో కూడా ఉంచారు. ఇక సముద్రంలో నుంచి ఇక మిసైళ్లను ఉపయోగించి ఒకవేళ దాడి చేయాల్సి వస్తే సముద్రం నుంచి మిసైల్ను ఉపయోగించే విధంగా మొత్తం ఎక్విప్మెంట్ ను కూడా రెడీ